శత్రువాడు సంతోషించుకో నేను పడ్డానని. నేను పడితే దేవుడు లేపుతాడు నన్ను. నేను పడున్నాను అవిటితనంతో, కుంటితనంతో, నేను పడున్నాను అప్పుల కోపంలో, నేను పడున్నాను పాపాల ఊబిలో, నేను పడున్నాను. పడ్డప్పుడు అక్కడే ఉండకండి. పడతం అనేది ఒక ఈవెంట్, అంటే ఒక ఘటన. పడతం అనేది ఒక ఘటన, అంతేగాని అది పర్మనెంట్ ప్లేసు కాదు. పడిన వారిని లేవనెత్తేవాడు యేసయ్య. హల్లెలూయా. పడిపోతానని భయపడకండి, పడకుండా కాపాడేవాడు ఆయన. పడితే లేవనెత్తేవాడు ఆయన. ఇంక నీకెందుకు దిగులు? నువ్వు పెద్దవాడికి ఎందుకు భయపడుతున్నావు? అంటే చాలామంది పడేవాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకొని పడతారా? చెప్పండి చూద్దాం. టక్కున కాలు జారింది, టక్కున ఒక విపత్తు కలిగింది, టక్కున ఒక శోధన వచ్చింది, టక్కున ఒక టెంప్టేషన్ వచ్చింది, టక్కున లోబడిపోయాం. సో ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెన్. ఒక క్షణంలో అయిపోయింది నీ భక్తి జీవితంలో పడిపోతున్నావు నువ్వు. మళ్ళీ దాంట్లో నుంచి లేవడానికి ఎంతసేపు పడద్ది? 6 నెలలు పడద్దా? 1 year పడద్దా? ఏంటండి మరి? ఎందుకు? భక్తి జీవితంలో ఒక చిన్న తప్పు చేసినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఎందుకు నీకు వారాలు పడుతుంది? నువ్వు పడ్డావని తెలిసినప్పుడు, నువ్వు సరిలేనని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు వెంటనే సరి చేసుకోవటం లేదు? దిగ్గున లేచి, ఎంత తొందరగా నువ్వు విశ్వాసం అయితే పాపంలో పడ్డప్పుడు ఒక క్షణం కూడా అక్కడ ఉండకూడదండి. నేను ఎప్పుడు చెబుతుంటాను ఒక ఉపమానం. దేవుని బీజం వల్ల పుట్టిన వాడు పాపము చేయడు. మన పాపము చేయకూడదని మీకు రాస్తున్నాను. ఒకవేళ పాపం చేస్తే మనకు క్రీస్తు యేసు అను ఉత్తరవాది మన పక్షంలో వాదించి మనం లేవనెత్తేవాడున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు.